హాయ్ అండి. పులిపిర్లతో చాలా ఇబ్బంది పడుతూ, కష్టపడుతూ ఉంటారు కదా! చాలా ఈజీగా, సింపుల్‌గా పులిపిర్లు అయితే చక్కగా తగ్గించుకోవచ్చండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన గార్డెన్‌లో ఉన్నటువంటి ఇలా ప్లాంట్స్ చూయించుకుంటూ ఈరోజైతే వీడియో చేస్తున్నానండి. మీకు పులిపిర్లకు సంబంధించిన టిప్లు కూడా చెప్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలనిపించిందండి. అదేంటంటే మనం ఎక్కువగా కష్టాలు వస్తున్నాయని ఎక్కువగా బాధపడుతూ ఉంటాం కదండి. కష్టం తెలియకుండానే మనకి సుఖం అనేది తెలియదు కదండి. కష్టం విలువ తెలుసుకున్న తర్వాతే మనకి సుఖం అనేది ఉంటుంది. అది ఎందుకని చెప్తున్నానండి అనుకుంటున్నారా? గార్డెన్లో నేను ఒక వంగ మొక్కనైతే వేసుకున్నానండి. అది నేను రోజు కూడా చక్కగా దానికి వాటరింగ్ ఇచ్చుకుంటూ ఉదయం సాయంత్రం ఇలాగా రోజు కూడా ఇలాగా నేను వాటర్ పోయబట్టి ఇప్పుడు మంచి క్రాప్ అయితే ఉంటుందండి. అలానే మనం కష్టాలు వస్తున్నాయని ఎక్కువగా అనుకుంటూ ఉంటాం కానీ మనం కష్టపడింది ఏది రాదండి. ఏదైనా మన సాధ్యం అయినంత వరకు కష్టపడితేనే మనకి దాని విలువ అనేది అర్థమవుతుంది. అంటే మనం తర్వాత ఒక కష్టపడిన తర్వాత సుఖాన్ని మనం అనుభవిస్తాం. అందుకనే మనం సాధ్యమైనంత వరకు ఎవరి కాళ్ళ మీద నిలబడకుండా మన కాళ్ళ మీద మనం నిలబడి మన పట్టుదలతో మనం ఏ పని చేసినా కూడా దానిలో తప్పకుండా సక్సెస్ అవుతామండి. నా ఒపీనియన్ అది. సో మరి మీకు ఈ విషయం ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మా గార్డెన్లో ఇలా కాకరకాయలు, అరటి చెట్టు కూడా ఉందండి. అది ఇప్పుడిప్పుడే గెల అయితే వేసింది. అయితే మీకు ఫుల్ గెలొచ్చిన తర్వాత మీకు వీడియో తీసి షేర్ చేస్తానండి. అయితే కాకరకాయలు చిట్టి కాకరకాయలు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నాయి ఏంటంటే అవి బాగా చేదు ఉంటూ ఉంటాయండి. ఇలా మన గార్డెన్లో పెట్టుకోవటం వల్ల చిట్టి కాకరకాయలు చేదు అనేవి ఉండవండి. చాలా బాగుంటాయి కర్రీ చేసినా కూడా. కాకరకాయ కర్రీ అంటే మా పాప వాళ్ళకి చాలా ఇష్టం అండి. అలానే నేను వంగ చెట్టు అన్నాను కదండి. ఈ వంగ చెట్టు నేను ఎంతగానో ఇష్టంగా పెంచుకున్నానండి. ఇప్పుడు గుత్తులుగా క్రాప్ అయితే వచ్చేసింది. చాలా చక్కగా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇలా 3 నెంబర్ 4 నెంబర్స్ ఉన్న వాళ్ళ ఫ్యామిలీలో చక్కగా ఈ వంకాయలు అయితే చాలా చక్కగా సరిపోతాయండి. ఒక్క చెట్టు అయినా కూడా క్రాప్ అయితే చాలా బాగా వచ్చింది. వంకాయలు అయితే నేను ఈరోజు హార్వెస్ట్ చేసేసుకున్నాను. దీన్ని ఇంగ్లీష్ పచ్చడి అంటారండి. ఇది పప్పులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నూనె ముంతాకు అంటారండి. దీన్ని మనం నోటి పూతకి చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలాగా ఈ ఆకును నములి చక్కగా మింగుతూ ఉన్నామనుకోండి ఆ ఓటని నోటి పూత అనేది తగ్గిపోతుంది. ఇది ఈవినింగ్ టైంలో పోస్తాయండి ఈ పువ్వులు. ఈ ఫ్లవర్స్ చంద్రకాంత ఫ్లవర్స్ అని అంటారండి. చాలా బాగుంటాయండి. ఈవినింగ్ టైంలో ఇచ్చుకుంటే చాలా బాగుంటాయి. సో మీకు కూడా ఇది యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. అలానే ఇక్కడ గోంగూర అయితే చూసారా, గోంగూర మొన్న పడిన వర్షాలకి చాలా చక్కగా వచ్చేసిందండి. చాలా బాగుంది, ఫ్రెష్గా ఉంది, చక్కగా నీట్గా ఉంది. ఈరోజైతే కట్ చేసేస్తున్నాను. చాలా బాగుంది. ఇది పులిపిర్లకి చాలా చక్కగా వర్క్ అవుతుందండి. దీనికి ఇలాగా పువ్వులు అయితే వస్తూ ఉంటాయండి. ఈ కాడను తుంచి పాలను పులిపిర్ల పైన అప్లై చేసామనుకోండి పులిపిర్లు అనేది ఫటాఫట్ రాలిపోతాయండి. ఎటువంటి ఇబ్బంది అయితే అవసరం లేదండి. చక్కగా మనం ఇలా ఆ కాడను తుంచి పాలను పులిపిర్ల పైన అప్లై చేస్తే చాలండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఎక్కువగా మనం పులిపిర్లని కాలుస్తూ ఉంటాము. దారాలు పెట్టి ఇలాగా తీసేస్తూ ఉంటాం. కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి. ఆ ప్లాంట్ నేమ్ తెలిస్తే ప్లీజ్ అండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఇక్కడైతే ఇక దోసకాయలు ఉన్నాయండి. దోసకాయలు ఏం చేసిందంటే కోతులు అయితే బాగా వచ్చాయండి ఇటు సైడు. కోతులు నాకు తెలియకుండానే వచ్చేసి దోసకాయలు అయితే చాలా వరకు పాడు చేసాయండి. ఇంకా మనం కోతుల్ని ఏమంటాం చెప్పండి. ఇంకా అవి కూడా తినేసి వెళ్ళిపోయినవి. ఒక కాయ మాత్రం ఉంచిందండి. ఇంకా అది మాత్రం హార్వెస్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఇదైతే చూసారా కాకరకాయ ఇప్పుడిప్పుడే చిన్ని పిందెలండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. చక్కగా చిన్ని పిందెలైనా కూడా ఇలా చిన్న కాకరకాయలు కాబట్టి మనం కర్రీ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే అద్భుతమైన కాకరకాయ అండి. కాకరకాయ షుగర్ ఉన్న వాళ్ళు తప్పకుండా తినండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా చూసారా, ఇది ఈ ఆకేనండి. చక్కగా మనకి ఈ కాడను తుంచి పులిపిర్ల పైన ఇలా అప్లై చేస్తే చాలు. ఈ పాలను
ఇలా పులిపెర్ల పైన ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత మనం చూస్తే చక్కగా ఉడిపోతుందండి. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒకసారి మనం ఇలా ట్రై చేసిన తర్వాతే కదండి ఏదైనా తెలిసేది. నిజంగా చెప్తున్నాను, చాలా చక్కగా వర్క్ అవుతుంది. నేను ట్రై చేసిన తర్వాతే మీకు చూపిస్తున్నానండి. చాలా చక్కగా వర్క్ అయ్యింది. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. నేను నిజంగా చెప్తున్నాను, చాలా చక్కగా వర్క్ అయ్యింది. ఈ పాలను పులిపెర్ల పైన అప్లై చేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయండి. వదిలేసిన తర్వాత ఆ పాలు పులిపెర్ల పైన నాని కొంచెం సేపటికే పులిపెర్లు అనేవి చక్కగా రాలిపోతాయండి. సో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మరి మీకు ఈ టిప్పు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి, ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. పులిపెర్లు ప్లాంట్ నేమ్ తెలిస్తే ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వంకాయలు చూసారా ఎంత చక్కగా వచ్చాయో మనకి. ఇలా మనం ఇంట్లో ఇలాంటి ప్లాంట్స్ పెంచుకోవటం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చండి. మార్కెట్ నుంచి వచ్చేవి కూడా అన్నీ కూడా మందులతో కూడినవి కాబట్టి మన ఇంట్లోని ఈజీగా ఆకుకూరను కానీ ఇలాంటివి వెజిటేబుల్స్ ప్లాంట్స్ కానీ పెంచుకున్నాం అనుకోండి, చిన్న చిన్న కుండీల్లో అయినా చాలా చక్కగా పెరుగుతాయండి. సో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. మన ఇంట్లో ఆర్గానిక్గా ఈ విధంగా కూరగాయలని మనం పెంచుకుని అప్పటికప్పుడు తెంచుకుని ఇలాగ కూరగాయలు మనం వండుకున్నాం అనుకోండి, మన ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి. సో తక్కువ ప్లేస్ ఉన్నా ఎక్కువ ప్లేస్ ఉన్నా చిన్న చిన్న కుండీల్లో అయినా పెంచుకోండి, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. సో మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి, మీకు ఎలాంటి టిప్స్ కావాలనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.